అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరా రెడ్డి గారున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, కూటమి ప్రభుత్వం పాలన మొదలై ఏడాది కావస్తుంది సార్. అసలు అంటే సూపర్ సిక్స్ పథకాలు గానివ్వండి, పాలన గానివ్వండి ఎలా ఉంది? దీని గురించి వివరిస్తారా? ఇప్పుడు పాలనంటే జనరల్‌గా అడ్మినిస్ట్రేషన్ ఉంటది. అదేం పెద్ద సమస్యలు కావు. హ్మ్. చిన్న చిన్న ఏమన్నా లా అండ్ ఆర్డర్ సంఘటనలు జరగచ్చులెండి. హ్మ్. అవేమి గురించి కానీ ఆయన ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చారో హ్మ్. సూపర్ సిక్స్ హ్మ్. అయి పూర్తిగా అమలు కావటం లేదు. హ్మ్. పూర్తిగా అమలు కాని దానివల్ల ప్రజలైతే అసంతృప్తి అనేది మాత్రం ఉంది. హ్మ్. ఇప్పుడు 3 పథకాలేమో ఉన్నాయి. హ్మ్. అమ్మకు వందనం. హ్మ్. ఏదో కొంతమందికొచ్చింది, కొంతమందికి రాలేదు అని గొడవలున్నాయి. హ్మ్. 9వ తేదీ వరకు వేస్తామన్నారు. హ్మ్. అక్కడ గదా! హ్మ్. ఆహ్, అయి సక్రమంగా వస్తున్నట్టు లేదు హ్మ్. అందరికి. తర్వాత ఇంకొకటి ఆహ్, ఆహ్, ఫ్రీ గ్యాస్. ఫ్రీ గ్యాస్ హ్మ్. ఇస్తామన్నారు. అదొక మారేమో వచ్చింది. అది గూడా డబ్బు పెట్టి తీసుకుంటే వాళ్ళ అకౌంట్‌లో అన్నారు. హ్మ్. 3 గ్యాస్ సిలిండర్‌లేమో. హ్మ్. అది గూడా పూర్తి డబ్బులు పడినట్టు లేదు అందరికి. హ్మ్. ఇంకొకటి ఏదో ఉంది గదా! పెన్షన్ పెంపుదల. పెన్షన్ ఏదో పెంచినారు. హ్మ్. ఇంకా మిగతాయి 3 హామీలు నెరవేరలేదు. హ్మ్. ఏమంటే అన్నీ చెప్పినేటివి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే గనక చెడ్డ పేరొస్తది. హ్మ్. ఎవరు గూడా చూస్తుండేది, ఎదురు చూస్తుండేది హ్మ్. హామీలు ఎప్పుడు ఇస్తారు అని, ఎప్పుడు నెరవేరుస్తారని. హ్మ్. అక్కడ ఆర్థిక పరిస్థితి చూస్తే అదొక రకమైన ఇబ్బందికర పరిస్థితే ఉంది. హ్మ్. ఇప్పుడేమంటున్నాడు? భోషణం ఖాళీగా ఉంది అంటున్నాడు. హ్మ్. అంటే మేనిఫెస్టో రాసేటప్పుడు చూసుకున్నారు గదా! హ్మ్. ఆయన కొత్తగా ఫస్ట్ టైమ్ చీఫ్ మినిస్టర్ అయినారు. వాళ్ళ ప్రభుత్వం ఫస్ట్ టైమ్ ఏర్పాటయింది అనే దానికి లేదు. హ్మ్. 14 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. తెలుగుదేశం గూడా హ్మ్. చాలా ఏళ్లుగా అధికారంలో ఉంటా వస్తుంది. హ్మ్. అందువల్ల రెవెన్యూ అనేది చూసుకొని దాని గురించి హామీలు చెప్పిండాల్సింది. హ్మ్. రెవెన్యూ ఏమంటే 1,30,000 1,40,000 వస్తాంది. హ్మ్. అందులో గతంలో చేసిన అప్పులు అంటే కొంత అప్పు అంతకుముందు ప్రభుత్వాలు చేసిండొచ్చు. హ్మ్. ఎక్కువ శాతం వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం చేశారు. హ్మ్. అంటే అంత అప్పులు గాను వడ్డీలు, కంతులు ఆహ్, దగ్గర దగ్గర 55,000 కట్టాల్సిందొస్తాంది. హ్మ్. ఈ 55,000 పోతే 1,20,000, 1,30,000 మిగతా దాంట్లో 70% జీతభత్యాలు, హ్మ్. పెన్షన్స్‌కి పోతది. హ్మ్. ఇంగ మిగిలింది పెద్ద ఉండదు. 5,000, 10,000 హ్మ్. ఉంటది. దాంట్లో అభివృద్ధి అనేది పెద్ద కనపడదు. హ్మ్. 10,000 ఏమో అభివృద్ధి చేస్తారు. హ్మ్. తర్వాత మళ్ళా కొత్త సంక్షేమ పథకాలు అమలు జేయాలా. హ్మ్. అమలు జేయాలంటే వాటికి నిధులు కావాలా. హ్మ్. ఇవన్నీ చూసుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితులుండాయి ఆర్థికంగా. హ్మ్. అయితే ఎవరైనా అనేది ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు రెవెన్యూ చూసుకొని గదా మీరు హామీలు చెప్పాల్సింది. హ్మ్. మరి రెవెన్యూస్ చూసుకోకుండా చెప్పడం అంటే ప్రజలను మోసగించిన కిందకే వస్తుంది. హ్మ్. ఆహ్, అది మీరు చూసుకొని హామీలు చెప్పిండాల్సింది అనేది హ్మ్. ఉంది. హ్మ్. హామీలైతే 6 హామీలు అమలు చేయలేదు. హ్మ్. కేవలం ము మూడేమో చేశారు. ఆ 3 కూడా అరకొరగానే ఉన్నాయి. హ్మ్. అంటే చంద్రబాబు మాటలలో చూసుకున్నట్లయితే ఆయనకాయనే సూపర్ సిక్స్ పథకాలు అయిపోయినాయి. అన్నీ కూడా అమలు చేసేసాము. ఎవరైనా మాట్లాడితే వాటి గురించి వాళ్ళకి నాలిక మందం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. దీని గురించి ఏమంటారు? అది మరి ఆయన ఎందుకు చేశారు? ఎక్కడున్నది? ఆ హామీ అయినేటియి ఆ 3 కూడా అరకొరగానే ఉన్నాయి. హ్మ్. పూర్తిగా అమలు కాలేదు. హ్మ్. ఇంకా 3 అయితే అమలు చేయలేదు కదా! హ్మ్. ఫ్రీ మరి బస్ కానివ్వండి ఇట్లా. 3 అయితే లేదు. 3 అమల్లోకి వచ్చినయి. అవి కూడా హ్మ్. ఇటు సగం, అటు సగం ఎట్లా చేస్తున్నారు. హ్మ్. మరి ఆయన ఎట్లా అన్నారో, ఎందుకన్నారో, ఏమిటికన్నారో నాకైతే తెలీదు. హ్మ్. 3 కంటే ఎక్కువ అమలు కాలేదు. హ్మ్. ఆ! అంటే 6 అయితే పూర్తిగా హ్మ్. అమల్లోకి రాలే. హ్మ్. అంటే సార్ ఇప్పుడు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచే అటు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో గానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు కుప్పంలో గానివ్వండి, ఇలా దళితుల్ని బహిష్కరించడం, అలాగే ఆడవాళ్ళని నిన్న మొన్నట్లో చూసుకున్నట్లయితే కుప్పంలో ఒక ఆడావిడని చెట్టుకి కట్టేసి కొట్టారనమాట. సో, సొంత నియోజకవర్గాల్లోనే ఇలాగా దళితుల్ని, ఆడవాళ్ళని హింసిస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు సార్? అటు చంద్రబాబు నాయుడు గానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ అంటే గానివ్వండి. వాళ్ళ నియోజకవర్గాలని కాదు, అక్కడక్కడ సంఘటన జరిగిండొచ్చు. హ్మ్. ఆ సంఘటన మీద తప్పకుండా పోలీస్ ఎంక్వైరీ ఉంటది. హ్మ్. దర్యాప్తు జరుగుతుంది. అదే కేసులు బుక్ చేస్తారులెండి. నమోదు చేస్తారు. హ్మ్. దాని మీద ఒకటో, రెండో ఇన్సిడెంట్లు పట్టుకొని దాని మీద కామెంట్ చేయలేరు గదా! ఎవరు హ్మ్. గూడా. హ్మ్. అటు కుప్పంలో అయితేనేమి, ఇటు హ్మ్. పిఠాపురంలో అయితేనేమి హ్మ్. ఒకటో, రెండో అంటే ప్రజల్లో చాలా వ్యతిరేకత అనేది ఉంది సార్. ఎందుకు పట్టించుకోవట్లేదు సొంత నియోజకవర్గాల్ని కూడా అని చెప్పేసి. అంటే వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హ్మ్. నియోజకవర్గం మీద శాసనసభ్యుడిగా కాన్సంట్రేట్ చేసినంత హ్మ్. వాళ్ళు చేయాలంటే కొద్ది కష్టాలుంటాయిలెండి. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకోవాలి గదా! అది హ్మ్. అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలా, హ్మ్. నియోజకవర్గం చూసుకోవాలా. ఇవన్నీ ఉంటాయి కొన్ని. కొన్ని వాళ్ళ నోటీస్‌కి కూడా పోకపోయుండొచ్చు. వాళ్ళ హ్మ్. నియోజకవర్గం కాబట్టి అవన్నీ నోటీస్‌కి పోలేదా అని మీరనొచ్చు కానీ, హ్మ్. ఒకరేమో ఉప ముఖ్యమంత్రి అయిపోయా, ఒకరు ముఖ్యమంత్రి అయిపోయా. హ్మ్. వారి నోటీస్ పోలేము. వారి నోటీస్ తీసిపోయి యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు వాటిని గురించి మాట్లాడొచ్చు. హ్మ్. బట్ ఎక్కడో జరిగే స్పోరాడిక్ సంఘటనలకు రియాక్ట్ కావాలంటే హ్మ్. కొద్ది కష్టాలుంటాయి. హ్మ్. అంటే లోకేష్ కానివ్వండి, కూటమి ప్రభుత్వం గానివ్వండి, రెడ్ బుక్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తుంది, ప్రతీకారం తీర్చుకుంటుంది, ప్రజల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి కొన్ని వార్తలొస్తున్నాయి సార్. దీని గురించి మీరేమంటారు? రెడ్ బుక్ అనేది ఎక్కడుంది? అక్కడ లేదు. హ్మ్. ప్రతీకారాత్యతో తీసుకుంటానే చర్యలు ఏముండాయి ఆడ పెద్ద ప్రతీకారంతో తీసుకునే చర్యలు ఏముంటాయి పెద్ద. హ్మ్. అంటే వరుసగా వైసీపీ కార్యకర్తలను గానివ్వండి, ఇలా అరెస్టులు చేపిస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు. సో, ప్రజల ఇప్పుడు కంటే వాళ్ళ మీదే అది అది పొలిటికల్ పార్టీస్ విమర్శ చేసుకుంటున్నటి. హ్మ్. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారము హరాస్మెంట్ జరుగుతుంది అని చెప్పి వాళ్ళైతే హ్మ్. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు మాట్లాడతారు. హ్మ్. రెడ్ బుక్ అనేది అప్పుడిప్పుడో వాళ్ళే అన్నారు. మీరు హ్మ్. తప్పులు చేస్తే గనక నా రెడ్ బుక్ పెట్టినామా అందులో మిమ్మల్ని పేర్కొంటామని చెప్పి హ్మ్. లోకేష్ గారే అన్నారు. హ్మ్. అందుకని వీళ్ళు పదే రెడ్ బుక్ అని నేను అంటున్నాను. హ్మ్. 1, 2 సంఘటనలు జరుగుతుంటాయిలెండి. అవి కాదనలేము. ఇంత హ్మ్. రాష్ట్రం ఉన్నప్పుడు జరిగినప్పుడు వాటిని గురించి రియాక్ట్ కాలేదు. హ్మ్. ప్రతిపక్షంలో ఉన్నాక మాట్లాడాలి గదా! వాళ్ళు గూడా. హ్మ్. ఏదో ఒక విమర్శ చేస్తుంటారు. హ్మ్. అదే అమరావతి డెవలప్‌మెంట్ గురించి కూడా చాలా వ్యాఖ్యలొస్తున్నాయి. డబ్బులు అలాగే పొలాలు కూడా తీసుకుంటున్నారు గానీ, డెవలప్‌మెంట్ అనేది జరగట్లేదు అని చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఆయన ఎందుకు అమరావతిని నేను ఆహ్, పెద్దగా జేస్తాను అని చెప్పుకుంటున్నాడో నాకైతే తెలీదు గానీ, హ్మ్. రాజధాని నగరము ఒకేళ అది అమరావతిని క్యాపిటల్ చేసేది మేము రాయలసీమలో అందరం వ్యతిరేకిస్తూనే ఉన్నాంలెండి. హ్మ్. ఇది కాదనడం లేదు. హ్మ్. కానీ ఒక క్యాపిటల్‌కు అంత భూమి అవసరమా అని అంటున్నాను నేను. హ్మ్. ఏం నిర్మాణం చేస్తారు? శాసనసభ ఒకటి, హ్మ్. తర్వాత శా సెక్రటరేట్ ఒకటి, హ్మ్. హైకోర్టు, హ్మ్. డైరెక్టరేట్స్‌కు బిల్డింగ్సు, హ్మ్. ఆహ్, ఎమ్మెల్యే క్వార్టర్సు, హ్మ్. ఆహ్, ఏదో ఎంప్లాయీస్ కొన్ని కాలనీసు. హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో గూడా అంతే గదా ఉండేది. హ్మ్. ఇప్పుడు పాత సెక్రటరేట్ బదులు కొత్త సెక్రటరేట్ ఒకటి కట్టినారు. హ్మ్. అసెంబ్లీలో కొత్త భవనం ఒకటుంది. హ్మ్. పాత భవనంలో కౌన్సిల్ జరుగుతాంది. హ్మ్. ఇంగా ఈ డైరెక్టరేట్‌ల ఆఫీసులు కొన్ని చోట్ల ఉండాయి. హ్మ్. ఇంతకంటే ఏం చేస్తారు? కొన్ని కాలనీలుండాయి. హ్మ్. ఎర్రమంజిల్ కాలనీ అనండి, హ్మ్. పంజగుట్ట కాలనీ అని ఉద్యోగస్తులకు సంబంధించి, హ్మ్. ఆఫీసర్లకు వాళ్ళకు కాలనీ ఉండేటందుకు. హ్మ్. ఇంతకు మించి ఏం కన్స్ట్రక్ట్ చేస్తారు ప్రభుత్వం? ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెరిగింది, ఇంత పెద్ద పట్టణం అయిందంటే ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంటే. మీరెక్కడన్నా పోండి చూడండి. మాదాపూర్ పోండి. హ్మ్. ఆహ్, హైదరాబాద్ చుట్టుపక్కల హ్మ్. 4 ప్రాంతాల్లో చూసినప్పుడంతా ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్లు గానీ, హ్మ్. ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసినట్టు ఏముండవు గదా! హ్మ్. పెద్దగా.
కాకపోతే రహదారుల నిర్మాణము, మంచినీటి సౌకర్యము హ్మ్. ఇటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ జేస్తారు. హ్మ్. అంత మేరకే గాని ఇంక అంతకు మించి భవనాలు కట్టడానికి అన్ని వందల ఎకరాల అవసరం గూడా లేదు అంటారు. హ్మ్. సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం అయింది. ఈ 4 ఏళ్లలో అమరావతి డెవలప్ చేస్తారంటారా? సో, అవుతదంటారా? అంటే ఈ హ్మ్. భవన నిర్మాణం జరగాల. హ్మ్. ఇవే జరగబోయేవి. హ్మ్. అవి ఎంత మేరకు నిర్మాణం చేస్తారో 4 ఏళ్లలో అంటే ఆహ్, ఒక ఫ్లోర్ ఒక మాసం తీసుకుంటుంది గదా! అది. హ్మ్. అవును ఈ సార్. అల్లావుద్దీన్ అద్భుత హ్మ్. దీపం లేదు అవును. కట్టడానికి. అవును సార్. ఎట్టైనా నా నా 4, 5 సంవత్సరాలు పడతాయి. హ్మ్. ఇవి మరి ఎంత మేరకు హ్మ్. రేపు మళ్ళా నెక్స్ట్ అమరావతి మీద ప్రజలు తీర్పిస్తారనేది నమ్మకం ఏముంది. హ్మ్. ఇప్పుడు ఉత్తర కోస్తా ఆంధ్ర వాళ్ళకు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. రాయలసీమలకు అమరావతి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్ళకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. మిగతా వాళ్ళకేం పెద్ద ఇంట్రెస్ట్ ఉంది దాని మీద. హ్మ్. కాకపోతే ఆయన 40,000 ఎకరాలు తీసుకున్నా, మళ్ళా 40,000 ఎకరాలు తీసుకుంటా అని అంటున్నారు కానీ ఏం బిల్డింగ్‌లు కడతారు? ఏం చేస్తారు? హ్మ్. సార్ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు గానివ్వండి, ఈ అమరావతి డెవలప్‌మెంట్ గానివ్వండి, సో వచ్చే సంవత్సరమైనా కూడా ముందుకు జరగట్లేదు. సో ఈ హామీలు కూడా అవ్వట్లేదు. సో ఇది ప్రజల దృష్టిలో ఎలా ఉంటుంది సార్? అంటే వ్యతిరేకత వస్తదా? తప్పకుండా చెడ్డ పేరొస్తది హ్మ్. అంటాను. ఎందుకనంటే అక్కడుండే ఆర్థిక వనరులు చూసినప్పుడు నేను చెప్పాను గదా! అక్కడ హ్మ్. రెవెన్యూ డెప్స్ వస్తున్నాయి. దానికి హ్మ్. అప్పులు కిట్టపోతుంది. ఎంత మిగులుతాంది అని చెప్పాను. హ్మ్. దాన్ని బట్టే ఈ అమరావతి డెవలప్‌మెంట్ అయినా గానీ, ఈ సూపర్ 6 హామీలు గానీ నెరవేర్చడానికి డబ్బులు కావాలి కదా!